ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది మినపప్పు అనమాట. ఇది అట్లు అని చెప్పేసి కొంచెం మందంగా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది దానికని చెప్పి రుబ్బేసామన్నమాట. చూడండి, దీంట్లో బొంబాయి రవ్వ కలుపుతాం అనమాట. ఇది గ్లాసుడు ఇది మినువులు అనమాట ఫ్రెండ్స్. ఇది పొట్లను మినువులు అనమాట. అది రుబ్బేసనమాట. ఇప్పుడు 2 గ్లాసెస్ బొంబాయి రవ్వ కలపాలన్నమాట ఫ్రెండ్స్. దీంట్లో కలుపుతాను చూడండి. బొంబాయి రవ్వ అనమాట ఫ్రెండ్స్, సుజీ అంటారు అనమాట దీన్ని. 2 గ్లాసెస్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట ఫ్రెండ్స్. ఇది లేదు సార్, 2.5 గ్లాసుడు. దాంట్లో సరిపడా సాల్ట్ కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, డైరెక్ట్గా వేసేసుకోవటమే అన్నమాట మినపిండిలో రవ్వ. విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా మిక్సీ పట్టిన మినపిండిలో బొంబాయి రవ్వ 2.5 గ్లాసులు రవ్వను కలిపేసుకోవాలన్నమాట డైరెక్ట్గా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలన్నమాట. కొంచెం గట్టిగానే ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్. ఇది మినపిండిను బొంబాయి రవ్వ కలిపేసుకున్నది. దీన్ని పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. దీన్ని చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. బొంబాయి రవ్వ అట్లు ఈ విధంగా చేస్తారు మా ఫ్రెండ్స్. చూడండి, ఇవి కొంచెం మందంగా చేస్తాం మా ఫ్రెండ్స్. ఇది మామూలు దోశలాగా కాకుండా ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి. ఇలా వస్తుంది అన్నమాట ఈ మన్నం. బొంబాయి రవ్వ దోశకి అనమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్ ఫుడ్ అనమాట. హెల్త్కి చాలా మంచిది. ఇది బ్రేక్ఫాస్ట్ మాత్రం. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నూనె చుట్టూ వేసుకుంటారు అన్నమాట. చుట్టూ వేసుకుని ఇది కాలిన తర్వాత తిరిగేస్తారు అన్నమాట. ఫ్రెండ్స్, ఇలా వస్తాయి అన్నమాట. ఈ విధంగా వస్తాయి అన్నమాట. బొంబాయి రవ్వ దోశ అన్నమాట. ఈ మన్నం అన్నమాట. ఇలా వస్తాయి అన్నమాట ఈ సైడ్ మన్నం.
ఫ్రెండ్స్ ఈ బొంబాయి రవ్వ అట్లు అనమాట ఫ్రెండ్స్, చూడండి బ్రేక్ఫాస్ట్కి అనమాట. ఇదేమో కరివేపాకు కారం మామూలు మామూలు పల్లి చట్నీ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈ సైజు లాగా వస్తుంది అనమాట. ఇది ఏంటంటే హెల్దీ ఫుడ్ అనమాట ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది. బొంబాయి రవ్వను మినపిండి రెండు కలిపేసి ఇలా వేస్తారన్నమాట. అట్లలాగా దోశలు కూడా కాదనమాట, వీటిని అట్లు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఈ సైజు మందం వస్తుంది అన్నమాట.